ఈ వీడియో రికార్డింగ్ చేసే టైం వచ్చేసి 10:45 AM 7th March 2026. ఇప్పటివరకు అప్డేట్స్ ఏంటంటే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా యూఏఈ, సౌదీ అరేబియా మరియు ఓమన్లో చిక్కుకుపోయిన దాదాపు 15,000 మంది ప్రయాణికుల్ని భారతీయ గవర్నమెంట్ తిరిగి తీసుకొచ్చింది. ఇలా ఆయా దేశాల్లో చిక్కుపోయిన భారతీయ ప్రయాణికుల్ని తిరిగి ఇండియాకి తీసుకురావడం కోసం మార్చి 2వ తారీఖున ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. కొన్ని గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 15,000 మంది ప్రయాణికులను స్వదేశానికి రప్పించింది. ఈ రోజు అంటే మార్చి 7వ తారీఖున ఇంచుమించు 51 విమానాలు మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి నడిపే ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నారు. నెంబర్ 2, ఈ యుద్ధం అంటే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ అనేది ఇండియాకు కూడా సోకే ఛాన్స్ ఉంది, ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇండియాలోని విశాఖపట్నంలో జరిగిన నేవీ ఎక్సర్సైజ్లో ఇరాన్కి సంబంధించిన ఐరిస్ లావా, ఐరిస్ డెనా అని చెప్పేసి 2 షిప్లు అయితే రావడం అయితే జరిగింది. అయితే నేవీ ఎక్సర్సైజ్ని పూర్తి చేసుకుని తిరిగి వెళ్ళిపోతున్న ఐరిస్ డెనా అనే నౌకని శ్రీలంక బోర్డర్కి దగ్గరలో ఉండగా యుఎస్ఏ సబ్మెరైన్ దాన్ని బాంబుతో పేల్చి మొత్తం నాశనం చేసి డిస్ట్రాయ్ చేసేసింది. ఇంచుమించు 100 మందికి పైనే చనిపోయారు, చాలామంది గల్లంతయ్యారని కూడా చెప్తున్నారు. అయితే ఈ ప్రాసెస్లోనే ఐరిస్ లావాని మార్చ్ 4th కొచ్చికి తీసుకొచ్చి ల్యాండ్ చేశారు. ఈ యుద్ధాల కారణంగా ఐరిస్ లావాకి చాలా థ్రెడ్ ఉందని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ కోరుకోవడం వల్ల ఇండియన్ గవర్నమెంట్ కొచ్చిలో సురక్షితంగా తలదాచుకోమని చెప్పేసి పర్మిషన్ అయితే ఇచ్చింది. ఈ విషయం ఇప్పుడు అమెరికాకి తెలిసి అమెరికా మన మీద ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే మనం ఇండైరెక్ట్గా ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నట్లుగా ఇజ్రాయెల్, అమెరికా భావించే అవకాశం ఉందన్నమాట. నెంబర్ 3, మనకే కాదు శ్రీలంక కూడా ఈ థ్రెడ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఐరిస్ డెనా ఓడని డిస్ట్రాయ్ చేసిన తర్వాత అక్కడ ప్రాణాలు కోల్పోయిన వారు కావచ్చు, సురక్షితంగా గాయాలతో బయటపడ్డ వాళ్ళని కావచ్చు, శ్రీలంకన్ గవర్నమెంట్ వాళ్ళందరినీ రెస్క్యూ చేసి తీసుకొచ్చి వాళ్ళ స్వదేశానికి అంటే ఇరాన్కి పంపించేస్తానని చెప్పేసి శ్రీలంక అఫీషియల్గా తెలపడం అయితే జరిగింది. కాకపోతే ఇప్పుడు అమెరికా ఏమంటుందంటే ఇరాన్కి సంబంధించిన ఎవరైనా సరే ప్రాణాలతో బయటపడినా లేదా వాళ్ళ మృతదేహాలైనా సరే ఇరాన్కి పంపించొద్దని చెప్పేసి శ్రీలంక ప్రభుత్వానికి అమెరికా గట్టి వార్నింగ్ అయితే ఇచ్చింది. సో చూడాలి దీని వెనకాల ఏం జరుగుతుంది. నెంబర్ 4, వాషింగ్టన్ రిపోర్ట్ ప్రకారం ఇరాన్పై రాబోయే వారం రోజుల్లో బాంబు దాడులు అతి తీవ్రంగా ఉండబోతాయని చెప్పేసి హెచ్చరించింది. కాకపోతే నిన్న మార్చి 6వ తారీఖున ఇజ్రాయెల్ లెబనాన్పై అతి తీవ్రంగా దాడి చేసింది. ఎందుకంటే ఇరాన్తో చేతులు కలిపి లెబనాన్ ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఇది ఏమాత్రం ట్రంప్కి నచ్చలేదు. అందుకే మార్చి 6వ తారీఖున ఇరాన్ డైరెక్ట్గా వచ్చి లొంగిపోతే తప్ప ఇరాన్తో చర్చలు జరిపే అవకాశమే లేదని చెప్పేసి ట్రంప్ గట్టిగా డిమాండ్ చేశాడు. సో ఇవన్నీ చూసుకుంటూ పోతే ఈ యుద్ధం ఇప్పుడప్పుడు ఆగేటట్టు కనబడట్లేదు, ఎవరికెవరు తగ్గట్లేదు కూడా. 3 ఆర్మీల మధ్యలో స్టార్ట్ అయిన యుద్ధం ఇప్పుడు 10 దేశాలకు అంటుకుంది. చూడాలి రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఎన్ని దేశాలకు అంటుకుంటుందో, మొత్తం ప్రపంచానికి అంటుకుంటుందో అని. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, పక్కన కన్సెంట్ దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మళ్ళీ వెళ్దాం, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.